మందడం గాని, వెలగపూడి గాని, తుళ్ళూరు గాని, ఈ శిబిరాల మీదకి పోతా గూడా ఏ ఒక్క నాయకుడు గాని, ఏ ఒక్క మంత్రి గాని, ఏ ఒక్క ఎమ్మెల్యే గాని ఏనాడు వచ్చి మమ్మల్ని చూసిన పాపాన లేదు. పరదాలు కట్టుకొని, పరదాలు కట్టుకొని చూసుకుంటూ మేము కనపడితే పరదాలు కట్టుకొని పోవాలని చెప్పి ఆ రూట్‌లో పోయేవాళ్ళండి. అసలు సెపరేట్ దారేసుకున్నాడు. మా మీదకి రాకుండా ఉండాలని సెపరేట్‌గా ఎనకమాలగా సచివాలయంకెళ్ళడానికి సెపరేట్ దారేసుకొనెళ్ళాడు. అలాంటి వ్యక్తి ఇవాళ మేము మాట్లాడుతుంటే ఇంక సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడుతున్నాడు. మాకు స్టాండ్ అమరావతిలో మేము ఉంటామని. అసలు మీ నాయకుడు ఏం చెప్తున్నాడో మీరునండి, మీరు ఏం చెప్తున్నారో మీ నాయకుడండి, మీ అందరూ కలిసి అండర్‌స్టాండ్‌కొచ్చి ఒక మాట మీద బయటకొచ్చి మీడియాలో ప్రెస్ మీట్‌లో చెప్పండి. అంతేగాని ఆయన ఒక మాట, ఈయన ఒక మాట, బొత్స గారు ఒక మాట, అంబటి గారు ఒక మాట, వీళ్ళందరూ ఒక మాటలు చెప్పి జనాల్ని తప్పుడు దారి పట్టించమాకండి. ఇంకా నమ్మేవాళ్ళు ఎవరు లేరు. రాజధాని ఏకైక రాజధానిగా ఉంటుంది. సపోర్ట్ చేసినందుకు మేమందరం మీడియా ఛానల్ గాని ఇవాళ ప్రతి ఒక్క మీడియా ఛానల్‌కి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే మా వెనకమాల మీడియా ఛానల్ ఉండబట్టే మేమందరం ఇంత అనర్హంగా మేము ముందుకెళ్ళగలిగాము. మా ఉద్యమం చేయగలిగాము. మా వెనకమాల అందరూ సపోర్ట్ ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాల వాళ్ళు నిజంగా ఇంకొకటి చెప్పాలండి. నిన్న బిల్లు పాస్ అయినందుకు అన్ని రాష్ట్రాల వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మా అమరావతి రైతులందరి తరపున కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము బిల్లు పాస్ అయినందుకు. అలాగే రేపు పోలింగ్‌కి ఇచ్చేవాళ్ళు కూడా, రెండో పోలింగ్‌కి ఇచ్చేవాళ్ళు కూడా మేము అదే చెప్తున్నామండి. అమ్మ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం, మన పిల్లల తరతరాల కోసం అందరం ముందుకొచ్చి భూమి ఇచ్చి దానికి సంబంధించి ఎలా మనం మెలుకులు ఏమేం కావాలో మన ప్రభుత్వాన్ని కోరి సానుకూలంగా వెళ్ళి మనం దాన్ని నెరవేర్చుకుందామమ్మా. అంతేగాని ఎవ్వరు మేము మేము ఆ రైతు పూలింగ్‌లో కూడా మేము భాగస్వాములు అవుతామండి. రెండో పోలింగ్‌లో కూడా. ఎందుకంటే మేము పక్క